భజన చేస్తే విధము తెలిసింది, హే భజన చేస్తే విధము తెలిసింది. శ్రీ మోడీ గారి భజన చేసి మోక్షం పొందండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు వచ్చారు. బండి సంజయ్ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈయన పెద్ద మేధావులు. వారు మనధ్వారంతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన నోటితో మాట్లాడింది చాలా తక్కువ. సమాధులు తవ్వేస్తారంటారు, మాట మాటకి హైందవం అంటూ ఉంటారు, ముసలమానులు దూషిస్తూ ఉంటారు, అన్య మతాలను దూషిస్తూ. ఇతడా మన హోంశాఖ సహాయ మంత్రి అనేటట్టుగా ఎన్నో లుచ్చా మాటలు మాట్లాడుతూ లుచ్చా అనిపించుకున్నాడు ఈ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇకపోతే బండి సంజయ్ గారి కుమారరత్నం ఉన్నారు. ఆయన నామధేయము భగీరథుడట. ఈ లుచ్చాగాడు పెద్ద లోఫర్ అని తెలుస్తుంది. వీడి మీద పోక్సో కేసు కూడా నమోదయ్యిందంటే ఎంత లుచ్చా ఆలోచించండి. 17 సంవత్సరములటువంటి అమ్మాయి మీద వీడు లైంగిక దాడి జరిపాడని చెప్పి వీడి మీద క్రిమినల్ కేసు మోపబడింది. మరి ఇంత లుచ్చాలు ఎలాగా? మరి తండ్రి గారైనటువంటి సంజయ్ గారికి మరి ఎందుకు హోమ్ మినిస్టర్ ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓహో, మోడీ గారికి కావలసినటువంటి లక్షణాలన్నీ కూడా వారి కుమారరత్నములోనూ బండి సంజయ్ గారిలోనూ ఉన్నాయి కాబట్టి వారు హోంశాఖకు అర్హులై ఉంటారు. మీ బతుకులు సేడా. ఒక్కసారి ఈ మహిళల ఆవేదన ఒక్కసారి ఇప్పుడు విందాం. ఒక ఆడపడుచు నెల నుంచి తిరుగుతుందంట. పాపం ఆమెకి ఎంత గోస పెడుతున్నారంటే ఆమెని రిటర్న్ మళ్ళా ఏమని ఇస్తున్నారంటే ఒక ఆడపిల్లకి న్యాయం కావాలంటే అంటే హోదాలన్నా ఉండాలా, డబ్బన్నా ఉండాలా. వాళ్ళు ఒక హోదాలో అయ్యి ఉండి హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఈ రోజు ఒక పాపకు అన్యాయం అవుతుంటే ఏం చేస్తున్నాం? 17 ఏళ్ల బాలికకు అన్యాయం జరిగింది. ఈడ A to Z మొత్తం ప్రూఫ్ తో సహా ఉన్నాక కూడా పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరంటే మీరు అర్థం చేసుకోవాలా. బండి సంజయ్ గారు మహిళలు రోడ్డెక్కి అమ్మాయికి అన్యాయం జరుగుతుందని చెబుతుంటే మీరు కడుపుకు అన్నం తిన్నారా, శుద్ధం తిన్నారా? ఇప్పటి వరకు స్పందించకుండా డాష్ నాటకాలు ఆడుతుంటే నువ్వెంత లుచ్చావో అర్థమైంది. మొదలు పెట్టు నువ్వు సోది. జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% హిందువులు గెలుస్తారా, 20% తుర్కోలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తుర్కోల వైపునది, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపునది. రే బండి సంజయ్, కడుపుకు అన్నం తిన్నావా, శుద్ధం తిన్నావా? ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెడతావా? నీది ఒక బ్రతుగా, నీది ఒక బ్రతుగా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు సార్ మిమ్మల్ని. ఇవన్నీ కూడా చేసి చేసి లక్షల కోట్లు సంపాదించినాడు బీఆర్ఎస్. ఉద్యమం అప్పుడు కేసీఆర్ సంగతి తెలుసా మీ అందరికీ? దొంగనోట్లు ముద్ద పెట్టినా, పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నా. బండి సంజయ్ గారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాదు బ్రోకర్స్. నువ్వు బ్రోకర్వి, నీ కొడుకు బ్రోకరు, వాడు డ్రగ్స్ మాఫియా అంట కదా. మీర్రా బ్రోకర్లు అని చెప్పి అందరూ కూడా అడుగుతున్నారు. మీరు సిగ్గు లజ్జ అన్ని ఇడిచిపెట్టేశారు సార్. కేసుందన్న పాస్పోర్ట్ల బ్రోకర్ మీద నీ అయ్యనే ఏం బీకలేరా భయ్, నువ్వేం బీక్తారా భయ్? సంజయ్ గారు, నాకు తెలిసి మీరైతే అన్నము తినరు. మీరు గ్యారంటీగా అశుద్ధమే తింటారంటే నోరా లేకపోతే పాయికానా దొడ్డారా అనేది. నా ఇంకా హిందూ సమాజం ఉందిరా. బండి సంజయ్ ఏ రోజు ధర్మం కోసం పనిచేసినప్ప నీ లెక్క నీ అయ్య లెక్క కోట్లు సంపాదించడం సిగ్గుండాలి. బండి సంజయ్ గారు, మీరు సిగ్గుపడాలి సార్, మీరు సిగ్గుపడాలి. నీ కొడుకంత లుచ్చ అయినందుకు, నువ్వు హోమ్ మినిస్టర్ అయినందుకు, ఈ దేశానికి ఏమి ఒరగబెట్టావో. నీదొక నోరా, నీది పాయికానా దొడ్డి, నీది అసలు మనిషి జన్మ అని చెప్పి యావత్ సమాజం అంతా నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు సిగ్గు లజ్జ ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపో. సంజయ్ గారు, మీరైతే కడుపు కన్నం తినలేదు. నేనేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నీది ఒక బ్రతుక అంటున్నావు, నీదొక బ్రతుకతో నీ బతుకొచ్చాడా? సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలి. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే. ఏం మాట్లాడారండి సంజయ్ గారు? బూట్లు నాకాలా? మీకు బూట్లు నాకే అలవాటు ఉంది. మీరు మోడీ గారి బూట్లు, అమిత్ షా బూట్లు నాకి 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 నీ నాలుగు కరిగిపోయి ఉంటది. అందుకే నీకు హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చారని నాకిప్పుడు అర్థమవుతుంది సంజయ్ గారు. ధర్మం కోసం యుద్ధం చేయమన్నదని కరీంనగర్ గడ్డ కాషాపు జెండానెత్తుకొని జై శ్రీరామని నినదించమన్నదన్న ఈ కరీంనగర్ గడ్డ. మాతాకి జై అని గాంధించమన్నదన్న ఈ కరీంనగర్ గడ్డ. అందుకే కరీంనగర్ గడ్డ లేకపోతే డాషా?
సిగ్గుండాలా ఓ గింజుకుంటావు, నోటితో కాదు గురదపుతోటి గింజుకుంటూ ఉంటావు, మలద్వారంతో వాగుతూ ఉంటావు. అందుకే నీ కొడుకు డ్రగ్స్ తీసుకొని ఇలాగా బానిసైపోయాడని నాకు అర్థమవుతుంది. నీది ఒక బతుక, ముందిల్లు చూసుకోరా, నువ్వు ముందిల్లు చక్క పెట్టుకో, తర్వాత నీతి వాక్యాలు మాట్లాడుతుగా నేను చెప్పి యావత్ రాష్ట్రపతులందరూ అంటున్నారు సార్. అందుకే నా కరీంనగర్ గడ్డ నా చేతికిసిన కాషాయపు జెండాను దించకుండా మరి ఎక్కడ పెట్టుకుంటావు కాషాయ జెండా మడిచి? ఊహులో ఏమన్నా పెట్టుకుంటావు? ఒక పంచి నీ కొడుకు ఊహులో పెట్టు, వాడికైనా సిగ్గు లజ్జ వస్తుందేమో. నీ బతుకు చెడా. మా బండి సంజయ్ అని చెప్పి దేశంలో ఎక్కడికి మీరు వేణ తలెత్తుకొని తిరిగే విధంగా ఉండడానికే నా మీకోసం పనిచేస్తున్నా. నిజమే సంజయ్ గారు, నీ పేరు చెప్పుకొని తలెత్తుకొని తిరగాలి. నిజమే, నీ కొడుకు చేస్తున్నటువంటి అకృత్యానికి, ఆ తాగుబోతు వెధవకి, వాడి మీద పడ్డటువంటి క్రిమినల్ కేసులకి అందరూ కూడా తలెత్తుకొని చూడాలి. నీది ఒక బతుక, నీ బతుకు చెడ, సిగ్గుండాలి చెప్పుకోవడానికి. ధర్మం కోసం పనిచేసే క్రమంలో గెలవడమే అదే ఆ గెలుపు అనుకుంటా తప్ప ఇంకొకరికి తలదించి నా ధర్మానికి నా సమాజానికి అవమానం చేసే పరిశ్రమ ఎట్టి పరిస్థితిలో ఈ బండి సంజయ్ చేయడన్నా. నువ్వు చెయ్యవు, నువ్వు అకృత్యాలు చెయ్యవు, నీ కొడుకుతో చేయిస్తావు. నీ కొడుకు వీడియో ఒక్కసారి ఇప్పుడు చూద్దాము, ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడో కాలేజీలో. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. కొట్టు చూడు మాట్లాడిరా మాట్లాడిరా మాట్లాడదాం. ఒకసారి మాట్లాడి బగ్గి మరి ఏంద్రా నేనేమన్నా బ్రోకర్లు అని చెబుతున్నా, నాకెందుకు వస్తుందియా? నాకెందుకు రా బగ్గి 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 చేస్తావు ఫోన్ కోసం సంపి తెంగుతా కాలేజ్ అర్థమవుతుందా? మినిస్టర్ కి జుగ్గలే ఏం చేసేది నాకేంద్రా నువ్వు చేసేది చుంగి అతనేమన్నా పోలి ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? నీ కొడుకు అత్యాచారం చేశాడని ఆ మహిళ తల్లిదండ్రులందరూ కూడా రోడ్డెక్కితే ఇంకా ఏంటి నాటకాలు దొబ్బుతున్నావు? నీది మనిషి జన్మ, కుక్క జన్మ. కడుపు కన్నం తిన్నావా, శుద్ధం తిన్నావా? నీ కొడుకు తాగి తందనాలాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? హితబోధలు చేస్తున్నావు, హైందవం అంటున్నావు, ముస్లింలు దూషిస్తున్నావు, క్రైస్తవులను దూషిస్తున్నావు. నీది ఓ బతుక, నీ బతుకు చెడ, సిగ్గు లజ్జ ఉందా నీకు? ఈ నెల 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రభుత్వం పుట్టగతుండయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక వాతావరణ నిర్మాణం కాబోతున్నది. అస్సాం నుంచి ఆ కాషాయం గాలి వెస్ట్ బెంగాల్ నుంచి ఇప్పుడు తెలంగాణకు 10వ తారీఖు రాబోతున్నది. కాషాయం తుఫాను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేకుండా భూస్థాపితమవుతుంది. ఇలా మీకు అసలు చెప్తున్నా, ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గురించి నాకు తెలియదు, కానీ నీకు మాత్రం పోయే కాలం దగ్గరికి వచ్చింది. అందుకే నీ కొడుకుని నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడు వికృత చేష్టలన్నీ నువ్వు చూస్తూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నావంటే నీది ఒక మనిషి జన్మ. నీ గురువు అదే మోడీకి ఏమీ కనపడడం లేదు. అతడు కళ్ళు లేని కబోది, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, డ్రెస్ చేసుకొని ఫోజులు దొబ్బుతూ మీటింగులు పెడుతూ గప్పాలు కొడుతూ తిరుగుతూ ఉంటాడు. నీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే దేశం ఇలా కాక ఇంకెలాగుంటది?
నీ కొడుకులాగే దేశమంతా కూడా తయారైపోయే వరకు మీరు ఇలాగే కొనసాగుతారని నాకు అర్థమవుతుంది. ఇంతకంటే దుష్టులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. బండి సంజయ్ గారు, నీకు మాత్రం పోయే కాలం దగ్గర పడిందని నాకు అర్థమవుతుంది. అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.